నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్నారండి. మోకాళ్ళలో వాపులొస్తున్నాయి, తిమ్మిర్లొస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. అసలు పెద్దవాళ్ళలో అనేది బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల గానీ, లేదంటే వాళ్ళలో ఆహార నియమాల్లో డైజెషన్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంతమందిలో బోన్ పెయిన్స్ అనేవి ఒక ఏజ్‌ని బట్టి వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో కూడా ఎక్కువైపోయాయి. అసలు మోకాళ్ళ నొప్పులు గానీ, వాపులు గానీ, ఈ విపరీతమైన మంటలు గానీ, ఏ రీజన్‌తో వస్తాయి? వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పర్మనెంట్‌గా ఈ మోకాళ్ళ నొప్పులు, వాపులు, తిమ్మిర్లు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది ఓన్లీ బోన్ డెన్సిటీ తగ్గడం వల్లే వస్తున్నాయా? లేదంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల వస్తున్నాయా? వీటన్నిటి గురించి ఎన్నో క్వెషన్స్ ఎంతోమంది మాకు కామెంట్స్‌లో కూడా చేశారు. సో, నేను చాలా వీడియోస్‌లో క్యాబేజ్ ప్యాక్స్ చెప్పాను. అండ్ చాలా వరకు ఆహార నియమాలు కూడా చాలా జాగ్రత్తలు చెప్పాను. కానీ ఈసారి నేను చెప్పే వీడియోలో ఆహార నియమాల్లో జాగ్రత్తలు, అట్ ద సేమ్ టైమ్ ఒక మిరాకిల్ ఆయిల్. నేను చాలా మంది ఫిజియోథెరపీ కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు నేను అందరూ ఫిజియోథెరపీ పైన ఇప్పుడంటే చాలా మంది హాస్పిటల్స్‌లో స్టెప్స్ ఎక్కడానికి కానీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు దిగి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళకి నేను ఒక ఆయిల్స్ చెప్తుంటానండి. బెస్ట్. ఎందుకంటే చాలా పెయిన్ తట్టుకోలేక మన పెయిన్ కిల్లర్స్ ఏసుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్‌తో, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్‌తో కూడా ఇబ్బంది పడే వాళ్ళున్నారు. క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో కూడా ఇబ్బంది పడే వాళ్ళున్నారు. కాబట్టి మోకాళ్ళ నొప్పులు సహజంగా స్టార్టింగ్‌లో ఎలా వస్తాయి? అది క్రమేపీ క్రానిక్ అయిన తర్వాత సో, దానికి కూడా మనం ఎంత స్టార్టింగ్ నుంచి గానీ విపరీతమైన నొప్పొచ్చినా కూడా ఈ మిరాకిల్ ఆయిల్స్ ఎలా యూజ్ చేయాలి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అనేది వాటి గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. బేసికల్లీ ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయంటే ఫస్ట్ తిమ్మిరండి. తిమ్మిరితో స్టార్ట్ అవుతది. చీమలు కుట్టినట్టు అనిపించడం గానీ, లేదంటే ఏదో పాకుతున్నట్టు అనిపిస్తా ఉంటది ఫస్ట్. దాని తర్వాత మనం కూర్చొని లెగిసినా గూడా టక్ టక్ సౌండ్‌లతో స్టార్ట్ అవుతాయి. మీరు గమనించండి. మన జాయింట్స్ ఇలా మూవ్ చేస్తున్న టక్ టక్ సౌండ్స్, కూర్చొని లెగుస్తున్న టక్ టక్ సౌండ్స్. ఇంకోటేంటంటే మనం కిందన కూర్చొని 2, 3 నిమిషాల తర్వాత లెగుస్తున్నప్పుడు ఏదైనా సపోర్ట్‌తో లెగుస్తూ ఉంటారు. ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్. ఇవన్నీ ఎందుకొస్తాయి? న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల. మోకాళ్ళ నొప్పులు గానీ, బ్యాక్ పెయిన్ గానీ, సయాటికా పెయిన్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ ఎప్పుడన్నా స్టార్టింగ్‌లోనే మనం గమనించి తిమ్మిరొస్తుంది, లేదంటే టక్ టక్ సౌండ్‌లొస్తున్నాయి, లేదంటే కూర్చొని లెగుస్తున్నప్పుడు బరువుగా అనిపిస్తుంది కాలు, లేదంటే బాడీ కూడా బరువుగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అందులో బి12 టెస్ట్ కంపల్సరీ అండి. బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఖచ్చితంగా ఈ నరాలలో తిమ్మిర్లు, నొప్పులు, వాపులు రావడం కారణం. ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళలో ఐరన్ చాలా తగ్గుతా ఉంటది. సో, దాని వల్లలో కూడా ఆడవాళ్ళలో విపరీతంగా ఉంటాయి మోకాళ్ళ నొప్పులు మగవాళ్ళ కంటే కంపారిటివ్‌లీ. సో, వీళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ తగ్గిపోవడం వల్ల ఆఫ్టర్ డెలివరీస్ వీళ్ళలో కూడా ఈ క్రమేపీ ఈ నొప్పులొస్తుంటాయి. సో, దాంతో పాటు డి విటమిన్ డెఫిషియన్సీ. కొంతమందిలో బోన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పాలు తాగండి రెగ్యులర్‌గా బోన్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలా డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఖచ్చితంగా ఈ నొప్పులు గానీ, వాపులొస్తుంటాయి. అండ్ చాలా వరకు ఈ మెయిన్ కాల్షియం డెఫిషియన్సీ. ఈ 4 విటమిన్స్ చాలా ఇంపార్టెంట్. కాల్షియం తక్కువైపోతే ఫస్ట్ జాయింట్స్ మధ్యలో టక్ టక్ సౌండ్‌లు స్టార్ట్ అవ్వడం. ఈ నరాలలో తిమ్మిర్లు రావడానికి కారణం బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ. కొంతమంది బోన్‌కి మధ్యలో రాపిడి ఎక్కువైపోయి కొంతమందికి బోన్ కరుగుతుందని చెప్పారు. అది డి విటమిన్ డెఫిషియన్సీ. నిస్సత్తువగా ఉంటారు. కొంతమంది లెగడానికి గానీ, వాపులు రావడానికి కారణం ఐరన్ డెఫిషియన్సీ. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, అంటే మనకు వాపులు రావడం గానీ, తిమ్మిరి పట్టడం గానీ, బద్ధకంగా, లెథార్జిక్‌గా బాడీ హెవీగా అనిపించినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అని మనం గమనించి దానికి తగినట్టు మనం ఆకుకూరల్లో, తోటకూరలో ఎక్కువ ఉంటది ఐరన్. బీట్రూట్, క్యారెట్, యాపిల్ జ్యూస్, దానిమ్మకాయ జ్యూస్ తాగడం వల్ల, బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా! కిస్మిస్ అవి కూడా ఒక 10, 15 పొద్దున పూట నానబెట్టి, మళ్ళీ పొద్దున బ్లాక్ కిస్మిస్‌లో కొద్ది వాటర్ ఏసి మిక్సీ పట్టేసిన తర్వాత తాగే జ్యూస్‌లో బి కాంప్లెక్స్ విటమిన్స్ కవర్ అవుతాయి. మన ఐరన్ కవర్ అవుతది. మంచిగా కాల్షియం కూడా రిచ్ ఉంటదనమాట. సో, ఈ బ్లాక్ కిస్మిస్ జ్యూస్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీని మనం 100% కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే తిమ్మిర్లు, నొప్పులు స్టార్ట్ అవుతాయి. సో, బి కాంప్లెక్స్ విటమిన్ తక్కువ ఉందనుకోండి మన బాడీలో మనం ఏం చేస్తాం? పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా, తామర గింజలు అంటారు ఐడియా ఉందా? అవి తెప్పించుకొని షాలో ఫ్రై కొద్దిగా లైట్‌గా వేడి చేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని, ఆ పౌడర్‌ని ప్రతిరోజు ఆవు పాలు ప్యూర్‌గా దొరికితే ఆవు పాలలో ఈ పౌడర్ కలుపుకొని తాగండి. బి విటమిన్ మంచిగా ఉంటది మీకు. సో, అది మనం బి విటమిన్ డెఫిషియన్సీ. డి విటమిన్ తక్కువ ఉందనుకోండి, మష్రూమ్స్ ఉంటాయి కదా! మష్రూమ్స్ మన పుట్టగొడుగులు అంటారు కొన్ని ప్లేసెస్‌లో. ఆ మష్రూమ్స్ తెచ్చుకొని కొద్ది పసుపు వాటర్‌లో కడిగి పల్చగా స్లైసెస్ కోసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని ఆవు పాలలో కలపండి. డి విటమిన్ డెఫిషియన్సీ. సో, దాంతో పాటు ఎన్నో వెజిటబుల్స్ ఉన్నాయండి. ఆకుకూరలున్నాయి. తోటకూర, మునగాకు, మునక్కాయలు, మన బచ్చల కూరలు కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల డి విటమిన్ డెఫిషియన్సీ తగ్గుతది. బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతది. ఇప్పుడు ఐరన్ తక్కువ ఉందనుకోండి మనం ఏం చేస్తాం? నువ్వులు తీసుకుంటా ఉంటారు. తెల్ల నువ్వులు గానీ, నల్ల నువ్వులు గానీ తీసుకుంటారు. చాలామంది ఆవు పాలు తాగుతూ ఉంటారు. సో, సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్
పంకిన్ సీడ్స్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది. సో కాబట్టి ఈ ఫస్ట్ మనకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ 4 విటమిన్స్ టెస్టులు చేయించుకోవాలి. ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్ విటమిన్ అండ్ D3 విటమిన్, డికి సంబంధించిన విటమిన్స్ చేయించుకుంటే ఇందులో ఏమైనా అవకతవకలు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఆహార నియమాల్లో ఏది తక్కువ ఉంటే అవి యాడ్ చేసుకుంటా మనం రెగ్యులర్గా ఒక రోజు తిని ఆపేయకుండా ఒక 10-15 రోజులు రెగ్యులర్గా తీసుకుంటుంటే డెఫిషియన్సీస్ వల్ల వచ్చిన వాపులు కానీ నొప్పులు కానీ బలహీనత కానీ నరాలలో తిమ్మిర్లు కానీ ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి మేజర్ విటమిన్. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత కొంతమందికి రాపిడి, ఎలాగో ఆ టైంలో తినలేదు కాబట్టి యంగ్స్టర్స్లో ఇంకే ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాపిడి స్టార్ట్ అవుతుంది. అది కూడా ఊబకాయం ఉండడం వల్ల, అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల ఆ బరువు అనేది మోకాల చుప్ప చిన్న బోన్ ఉంటుంది అని పటెల్లా బోన్, ఆ బరువు అంతా ఆ బోన్ మీద పడడం వల్ల కూడా ఈ మజిల్ బాగా బల్జ్ అయిపోవడం, వాయడం స్టార్ట్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో మనం బరువు తగ్గడం చాలా శ్రేష్టకరం. బరువు కూడా ఎలాగా అంటే ఏది డైట్లు చెప్తారో అంటారు, డైట్లో అవసరం లేదండి, సింపుల్. పొద్దున్న తినే టిఫిన్ ఏదైతే ఉందో టైంకి తినడం. కొంతమంది లేట్గా తినడం, తక్కువ క్వాంటిటీలోనే తింటారు. లేట్గా తినడం వల్ల మనిషి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోయి ఉండాల్సిన బరువు కంటే 10 కేజీలు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. అది కూడా లేట్గా తినడం వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. కాబట్టి లేట్గా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 4 ఇడ్లీ ప్లేస్లో 2 ఇడ్లీలు తినండి. అది కొద్దిగా ఎక్కువ బరువు తగ్గాలి కాబట్టి ఓట్స్ ఇడ్లీ కానీ, మనం ఖచ్చితంగా రాగి, జొన్న, సజ్జ, బార్లీ పౌడర్ని కలిపేసి దాన్ని రాగి మన రవ్వలాగా తెప్పించుకొని దాంతో ఇడ్లీలు చేసుకోవడం కానీ, మిల్లెట్స్ ఇడ్లీలు అలా తీసుకుంటే తొందరగా డైజెషన్ అవుతుంది, న్యూట్రిషన్ పరంగా కూడా మనకి హెల్ప్ అవుతుంది, అండ్ వెయిట్ లాస్ కూడా ఈజీ అవుతుంది. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తక్కువ క్వాంటిటీలో ఇలా మిల్లెట్స్తో పాటు లేదంటే రాగి గంజి తీసుకోవడం, జొన్న గంజి తీసుకోవడం, వీటితో కూడా ఐరన్ ఎక్కువ పెరుగుతుంది మన బాడీలో. మధ్యాహ్నం లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్, ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని, వెజిటబుల్ కర్రీస్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల డెఫిషియన్సీస్ అన్ని క్లియర్ అవుతాయి, బరువు కూడా తగ్గుతాం. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మనం పడుకునే ముందు తినేసి పడుకుంటారు చాలా మంది. దాని వల్ల వెయిట్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం బోన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. నిద్ర ఉండదు కాబట్టి బాడీలో వీక్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పడుకోవడానికి 3 అవర్స్ ముందు 6:30 to 7 లోపల మనం డిన్నర్ చేసేసేయాలి. అలా డిన్నర్ చేయడం వల్ల మనం మంచిగా వెజిటబుల్స్, ఆకుకూరలు, మనం ఈవినింగ్ కూడా డిన్నర్లో సలాడ్స్ తీసుకోవడం కానీ, లేదంటే మంచిగా ఏదైనా టిఫిన్స్ తీసుకోవడం కానీ తీసుకుంటే పడుకోవడానికి 3 అవర్స్ ముందు తింటున్నాం కాబట్టి ఈజీ డైజెషన్ అవుతుంది, న్యూట్రిషన్ పరంగా కూడా బాడీకి హెల్ప్ అవుతుంది. ఇలా ఈ మోతాదులో తింటూ బరువు వల్ల బరువు వచ్చిన మోకాళ్ళ లోపల ఏదైతే బరువును కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మెరాకిల్ ఆయిల్ అని చెప్పాను, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ ఫస్ట్ మనం ఎక్స్టర్నల్గా మనం ఇంటర్నల్గా తినే ఫుడ్లో పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంటర్నల్గా వచ్చిన ఇష్యూ ఏదైతే ఉందో మోకాళ్ళ నొప్పులు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం. అదే ఎక్స్టర్నల్గా పెయిన్ ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది. ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటుంటారండి చాలామంది పాపం. అది డ్రాగ్ చేస్తూ ఉంటారు, మా దగ్గరికి పెయిన్ కిల్లర్ లేకుండా మేము అసలు ఉండలేము మేడం, దానివల్ల గ్యాస్ ఎక్కువ అయిపోతుంది, ఏదైనా సొల్యూషన్ చెప్పండి అంటుంటారు. అందుకని మెరాకిల్ ఆయిల్ మోకాళ్ళ నొప్పులు అది ఏంటంటే మంచిగా ఆముదం నూనె ఒక 100 గ్రాములు తీసుకోండి, నువ్వుల నూనె ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ రెండింటిని ఆయిల్లో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసి వాము పువ్వు అని దొరుకుతుంది మన ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ జనరల్ షాప్స్లో దొరుకుతుంది. వాము పువ్వు ఒక 2 ముద్దలు, పుదీనా పువ్వు 2 ముద్దలు, కర్పూరం, హారతి కర్పూరం కానీ ముద్ద కర్పూరం ఇవి 2 ముద్దలు. ఈ మూడింటిని మన 100 గ్రాముల ఆముదం నూనె 100 గ్రాముల నువ్వుల నూనెలో కలిపేసి పెట్టేసుకోండి. ఈ మూడింటిని మనం ఆయిల్ వేసిన వెంటనే డైల్యూట్ అయిపోతాయి, నీళ్ళలాగా అలా డైల్యూట్ అయిపోతాయి ఆయిల్ వేసిన వెంటనే. దాన్ని మనం ఘాటుగా ఉంటుందండి ఈ ఆయిల్. ఎక్కడ నొప్పి వచ్చినా, ఈవెన్ ఆర్థరైటిస్ ఉన్నా, లంగ్ కెపాసిటీ తక్కువ అయ్యి దగ్గుతూ ఉంటారు విపరీతంగా, దగ్గు కానీ, చాలా మంది ఆస్తమాతో ఇబ్బంది పడి ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ని మంచిగా ఛాతీ దగ్గర అప్లై చేయమంటుంటాను నేను. అంత ఘాటు ఉంటుంది, నొప్పి కూడా చాలా మంచి ఉపశమనం అనమాట. అలా మోకాల కింద భాగంలో మంచిగా మసాజ్ చేసుకుని దాని తర్వాత పై భాగంలో మసాజ్ చేసుకోండి, చాలా మెరాకిల్ రిజల్ట్స్ అండి. డైలీ పెయిన్ కిల్లర్ వేసుకునే వాళ్ళు 1 డేలో రిజల్ట్ వచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది, బట్ కొద్దిగా ఈ రోజు వచ్చిన రిజల్ట్ 2 రోజులే ఉంటుంది. అదే మనం క్రమేపీ రెగ్యులర్గా చేసుకుంటున్న కొద్ది ఖచ్చితంగా ఈ రోజు చేసి మనం వదిలేసామనుకోండి ఒక రోజు ముచ్చట్లాగే ఉంటుంది. మనం ప్రతిరోజు చేసుకుంటున్నాం అనుకోండి రిలీఫ్ అనేది బాడీ కూడా ఏదైనా సరే సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. అలా అప్లై చేస్తున్న కొద్ది ఈ రోజు 5%, రేపు 10%, అలా 1 వీక్ 2 వీక్స్ అయిన తర్వాత 80% పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా తగ్గలేని పెయిన్స్ మన ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అట్ ద సేమ్ టైం బలమైన ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ, వాల్నట్స్, పంకిన్ సీడ్స్ కూడా రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటూ, ఇప్పుడు చెప్పిన ఆయిల్ని మనం మోకాల కింద భాగంలో పై భాగం రాసుకోవడం వల్ల వాపులు తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్, మోకాల దగ్గర వాపులు ఎక్కువ ఉంటాయి, ఆ వాపులు తగ్గుతాయి, ఆ హెవీనెస్ తగ్గుతుంది, కూర్చొని లెగుస్తున్నప్పుడు టక్ టక్ సౌండ్లు పోతాయి, నొప్పులు కూడా పోతాయి. ఖచ్చితంగా మోకాల నొప్పుల్లో వాపులు కానీ, మోకాళ్ళల్లో వాపులు కానీ, బలహీనత కానీ, తిమ్మిర్లు పట్టడం కానీ, నొప్పి విపరీతమైన నొప్పి ఉన్నా, బోన్ కరిగిన సమస్యలు ఉన్నా కూడా ఈ ఆయిల్స్ ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్గా ఒక 10 days
చేస్తేనే మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. ఒక 1 మంత్ 2 మంత్స్ రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకోండి, మంచి ఉపశమనం ఉంటుంది. అండ్ ఆహారంలో కూడా మంచి బలమైన ఆహారం ఉండాలి. అవి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో తీసుకుంటూ మార్నింగ్ లేచిన తర్వాత చైర్ యోగా, చైర్లో కూర్చొని ఆపోజిట్లో ఒక చైర్ పెట్టుకొని, ఒకవేళ కిందన కూర్చోలేకపోతే పెద్దవాళ్ళు ఒక పిల్లోని మంచిగా లేదంటే బెడ్ మీద కూర్చొని బెడ్ మనం కాళ్ళు స్ట్రైట్గా పెట్టి మోకాల కింద ఒక పిల్లో పెట్టుకొని మంచిగా స్ట్రెచింగ్ మూమెంట్స్, ఇది మోకాలు అనుకోండి, పాదం ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయడము, అలా మోకాల దగ్గర మంచిగా ఆయిల్ రాసుకుంటే మాత్రం మంచి ఉపశమనం ఉంటుంది. అలా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.